హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఫ్రూటీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ టేస్ట్ మాత్రం మనకి బయట దొరికే మ్యాంగో ఫ్రూటీ లాగానే ఉంటది. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి మ్యాంగోస్ దొరుకుతాయి కదా! కట్ చేసి మ్యాంగోస్‌ని తీసుకోవడం కంటే ఇలా జ్యూస్ చేసి ఇస్తే పిల్లలైనా పెద్దలైనా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. అంత టేస్టీగా ఉంటది. ఇప్పుడు మ్యాంగో ఫ్రూటీ కోసం నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను. ఒకటి పెద్ద సైజ్ మ్యాంగో, ఇంకోటి చిన్న మ్యాంగోని ఎక్కువ పండు వండిన మ్యాంగో తీసుకుంటున్నాను. అలాగే ఇంకోటి పచ్చి మ్యాంగో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 3 మ్యాంగోస్‌ని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత పైన చెక్కు మొత్తం తీసేయాలి. ఇలా చెక్కు మొత్తం పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పీల్ చేసుకున్న మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కొలుచుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ చేస్తున్నామో అదే కప్పుతో షుగర్ అనేది తీసుకోవాలి. నాకు ఈ కప్పుతో 2 కప్పుల పండు వండిన మ్యాంగో, 1 కప్పు పచ్చి మ్యాంగో తీసుకుంటున్నాను. ఇలా పచ్చి మ్యాంగో పుల్లగా ఉన్న మ్యాంగోస్ తీసుకుంటే మనకి ఫ్రూటీ చాలా బాగుంటది. ఇప్పుడు ఈ మ్యాంగో ముక్కలన్నింటినీ ఇంకొక బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. 3 కప్పుల మ్యాంగో ముక్కలకి నేను 1 కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను తీసుకునే మ్యాంగోస్ స్వీట్గానే ఉన్నాయి. అలాగే ఎక్కువ పండిన మ్యాంగోనే తీసుకున్నాను కాబట్టి 1 కప్పు పంచదార నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు గనక పండు వండిన మ్యాంగో గనక మీకు పుల్లగా ఉన్నట్లయితే ఇంకొక హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకొని ఆ తర్వాత ఇందులో నేను 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇలా 3 కప్స్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టి దీన్ని మనం ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మనకి ఈ పండు వండిన మ్యాంగో తొందరగానే ఉడికిపోతుంది 5 మినిట్స్లోనే. కానీ పచ్చి మ్యాంగో గట్టిగా ఉంటుంది కదా! ఈ పచ్చి మ్యాంగో ఉడకడానికి ఇంకొక 5 మినిట్స్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఈ ముక్కలన్నీ చక్కగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి పచ్చి మ్యాంగోస్ ఉడికినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా చాక్తో అయినా లేదంటే స్పూన్తో అయినా ఒకసారి కట్ చేస్తే మనకి తెలిసిపోతుంది ముక్కలు ఉడికినాయా లేదా అని. చూడండి మనకి చక్కగా విరిగిపోతున్నాయి కదా! ఇప్పుడు ఇవి మనకి చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఇంకొక బౌల్ పెట్టుకొని ఈ బౌల్ పైన ఒక జాలి పెట్టుకొని ఈ వాటరు ఈ పీసెస్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ముక్కల నుండి వాటర్ మొత్తం సపరేట్ చేసి ఇప్పుడు ఈ వాటర్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఈ పీసెస్ని మాత్రం మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్న ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండా ఓన్లీ ముక్కలనే ఇందులో వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. మనం సపరేట్ చేసుకున్న వాటర్ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని మిగిలిన ప్యూరీ కూడా మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలనేటివి పేస్ట్ లాగా లేకుండా వాటరును ఈ మ్యాంగో ప్యూరీని ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా స్పూన్తో కనుక కలిపితే మనకి ఉండలనేటివి అలాగే ఉంటాయి కాబట్టి ఇలా విస్కర్తో ఒకసారి ఇలా మంచిగా కలుపుకుంటే మనకి వాటరు ఈ ప్యూరీ మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలో మనం ఈ మ్యాంగో ప్యూరీని ఫిల్టర్ చేసుకోవాలి. మనకి మ్యాంగో ముక్కలైనా లేదంటే మ్యాంగో ప్యూరీ ఏమైనా గడ్డలు లాంటివి ఏమైనా ఉంటే మనకి పోతాయి. మ్యాంగో ప్యూరీని ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోండి. మీరు వాటర్ వేయకుండా కూడా డైరెక్ట్ ప్యూరీ తీసి మిక్సీ నుండి తీసి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు మనకి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫిల్టర్ కావడానికి కష్టమవుతుంది. కాబట్టి ఉడికించుకున్న వాటర్ కూడా వేసుకొని నేను ఇలా చేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. డైరెక్ట్
గ్రైండర్ నుండి తీసి కూడా చేసుకోవచ్చు. లేదంటే వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఇది ఎంత చిక్కగా, ఎంత పల్చగా కావాలో వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. మరీ పల్చగా ఉంటే ఇది టేస్ట్ బాగోదు. అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఇలా నేను చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతది మనకి. సేమ్ బయట దొరికే ఫ్రూటీ లాగానే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటది. ఇప్పుడు దీన్ని మనం ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటది. అసలు మ్యాంగో ఫ్రూటీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేదాకా ఆగుతామా? ఎప్పుడెప్పుడు తాగేద్దామా అని ఉంటది కదా! అలాంటి వారి కోసం ఇలా ఒక గ్లాస్‌లో నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసెస్‌లో సర్వ్ చేసుకొని ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. ఇలా ఆగలేని వారు ఐస్ క్యూబ్స్ పైన వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా కూల్‌గా మనకి మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోతది. మీరు కావాలంటే 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత కూడా సర్వ్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాంగోస్ ఉంటే చిటికలో మనం మ్యాంగో ఫ్రూటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దలైనా ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉన్నది. బయట దొరికే మ్యాంగో ఫ్రూటీ కంటే ఇంకా టేస్టీగా ఉన్నది. ఇంకెందుకు లేటు మీరు కూడా మ్యాంగోస్ తెచ్చుకొని ఇలా మ్యాంగో ఫ్రూటీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటది కదా! సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.